మీరు అన్నట్టుగా 13,000 కోట్ల రూపాయలు బాధలు ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఒక మాట అన్నారు సార్, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది సార్. ఒక సభలో తమ్ముళ్ళు కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు అన్నాడు సార్. 21,000 కోట్ల రూపాయలు, దాదాపు 20,130 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు ఏం చేశాడు సార్? ఈయన ముందే ఇంటి ఇచ్చాడు సార్, నేను వస్తే బాధుడే బాధుడు చేస్తానని ఇంటిచ్చి వచ్చి కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు అన్నాడు సార్. రాజధాని పేరుతో సెస్ సార్, ఇక రోడ్ల కోసం సెస్సులు సార్, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి 10% జిఎస్టీని కూడా సెస్ రూపంలో ఆ 10% జిఎస్టీని పెంచి మళ్ళీ అక్కడ కూడా కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు చేశాడు సార్. ఇక ఈ రోజు వస్తే ఆన్లైన్ గేమింగ్ అంట, ఆన్లైన్ లాటరీ, దాదాపు ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు. ఇక లాటరీ సార్, లాటరీ సిస్టమ్ అనేది పేద ప్రజల యొక్క ఆశ మీద ఆధారపడి ఆన్లైన్ గేమింగ్ కాదు కాదు ఇది కరెక్టేనా? ఆన్లైన్ గేమింగ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదో డెసిషన్ తీసుకుని నిషేధం ఏదో పెట్టినట్టుంది కదా, దేని మీద పెట్టింది? ఆన్లైన్ గేమింగా ఇంకేదన్నానా సార్? ఆన్లైన్ గేమ్ ఏదైతే ఆన్లైన్ ప్రమోషన్ సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీద సార్ వాటి మీద పెట్టారు, బెట్టింగ్ యాప్స్ సార్. ఇది కూడా సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ గేమింగ్స్ మొత్తం కూడా, ఆన్లైన్ బెట్టింగ్స్ మొత్తం కూడా బ్యాన్ చేసి పడేశారు సార్. తద్వారా ఎంతో మంది యువత పెడదవ పట్టకుండా మారిపోయినటువంటి పరిస్థితి సార్. చంద్రబాబు నాయుడు గారు తన ఖజానాన్ని నింపుకోవడం కోసం సర్కార్ చేసినటువంటి అత్యంత పెద్ద తప్పిదం సార్ ఇది. ఆన్లైన్ గేమింగ్లు, బెట్టింగ్ యాప్లు ఏం సార్ ఇది? ప్రభుత్వం నడిపిస్తా ఉన్నామా, లేకపోతే మనం ఏదో కార్పొరేట్ కంపెనీ నడిపిస్తా ఉన్నామా? ప్రజా ప్రయోజనాలు అనేవి ఉండవా? ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి యువత పెడదవ పట్టిపోయినా పర్వాలేదు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాం, లాటరీలు తీసుకొస్తాం, ఆన్లైన్ గేమింగ్లు తీసుకొస్తాం, మా ఖజానాన్ని నింపుకుంటాం. ప్రజలు ఎట్లా పోతే మాకెందుకు, యువత ఏ చెడుదో అని పట్టిపోతే మాకెందుకు? కుటుంబాలు ఏదైతే దిగజారిపోయినా సరే మాకెందుకు అన్న రీతిలో చంద్రబాబు నాయుడు గారు సర్కార్ నడుస్తా ఉందంటే దుర్మార్గం సార్. ఇక ఆదాయాన్ని మళ్లించి అరుపులు అనే వార్త కూడా మనం చూసాం సార్. సార్ ఏంటంటే దారుణం సార్ ఇది. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఒక్కసారిగా పడిపోయిన మాట మనం అందరం చూస్తున్నాం సార్. దీనికి ఉదాహరణే, దీనికి మనం వీటన్నిటికీ కూడా మనకి వ్యత్యాసం ఎలా ఉంది అని చూసుకోవడం కోసమే రెవెన్యూ డెఫిసిట్ అనేది 50,000 కోట్ల రూపాయలు దాటిపోయింది సార్. ఎందుకు దాటిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చేది సార్, మద్యం ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చేది సార్, అదేవిధంగా మైన్స్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చేది సార్. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. పెరిగినటువంటి ఆదాయం సంపదని ప్రజలకు మనం సంక్షేమ పథకాల రూపంలో రూటింగ్ చేశాం. ఆ సంక్షేమ పథకాల రూపంలో ప్రజల దగ్గర డబ్బు ఉంది, కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరగడంతో మార్కెట్ లో డబ్బు రొటేట్ అయింది సార్. రొటేట్ అవడంతో జిఎస్టీ వసూళ్లు పెరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావడం స్టార్ట్ అయింది సార్. ఇట్లా ఒక మనీ సైకిల్ ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు రావడంతో ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి డబ్బు మొత్తాన్ని ఆపేసుకొని తెలుగు తమ్ముల జోబిల్లోకి నింపిస్తా ఉన్నాడు సార్. మరీ దారుణం ఏంటంటే సార్, మద్యం సార్ సిండికేట్ చేశారు, ఆదాయాలు మద్యం విచ్చలవిడిగా అమ్మడం ఎక్కువైపోయింది. 10 రూపాయలు విపరీతం అయిపోయినాయి సార్. కానీ ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. ఇప్పుడు 10 రూపాయలు పెంచారంట కదా తమ్ముళ్ళు, కడుపు కొట్టారా ఏదో అన్నాడు కదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్, మీ కడుపు కొట్టారని. ఇప్పుడు వీళ్ళు కడుపు కొడుతున్నట్ట మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ సార్. ఇక్కడ దారుణం ఏంటంటే సార్, ఇక్కడ వైన్ షాపులకి ప్రభుత్వ డిపోల నుంచి ఇచ్చే మందుకి ఒక బిల్లింగ్ పడుతుంది సార్. అదే విధంగా బార్లకి ప్రభుత్వ షాపుల నుంచి ఇచ్చే బిల్లింగ్ ఒకటి ఉంటుంది సార్, ఏదైతే డిపోల నుంచి. కానీ బార్లకి ఏదైతే బిల్లింగ్ తగ్గించారు సార్. దాని ద్వారా బార్ల యజమానులకి అక్కడ తగ్గుతుంది సార్. తగ్గడం ద్వారా ప్రభుత్వ ఖజానా గండి పడతా ఉంది సార్. మరోవైపు వినియోగదారుడి దగ్గర 10 రూపాయలు పెంచడం వల్ల వినియోగదారుడి జోబికి చిల్లు పడుతుంది సార్. ఒకవైపు ప్రభుత్వ ఖజానా గండి, ఒకవైపు వినియోగదారుడి యొక్క జోబుకు చిల్లు వెరసి, ఇప్పుడు సార్ నిజంగా మద్యపాన ప్రియుల కడుపు కొట్టేది, ఇప్పుడు సార్ మద్యపాన ప్రియుల గుండె పిండేది సార్ ఇప్పుడు సార్ నిజంగా జరుగుతా ఉంది సార్. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాం సార్. మద్యం ఇంత విచ్చలవిడిగా ఏరులై పారుతున్నా సరే, మద్యం రాష్ట్రంలో ఆ గ్రామం ఈ గ్రామం అనే సార్ చూస్తే పల్లెల్లో సార్ దుర్మార్గం ఏంటంటే, సంక్రాంతి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి వస్తే అద్భుతంగా ఉంది సార్. ఒకవైపు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, ఎక్కడ చూసినా స్కూల్స్, రకరకాలుగా పల్లె అనేది వికసించేది సార్. కానీ ఈ రోజు పల్లె పాడైపోయింది సార్. ఎక్కడ చూసినా విచ్చలవిడి మద్యం దందా నడుస్తా ఉంది సార్. మరి రాష్ట్రానికి ఆదాయం ఎందుకు రావట్లేదురా అంటే, ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ కల్తీ,
సరే మళ్ళీ ఇప్పుడు ఆ గొడవలోకి ప్రతి ఐదు వెళ్ళొద్దులేండి బాటిల్లో ఒక బాటిల్ మళ్ళీ మీ కలిపి. మీద కూడా కేసు పెడతారు లేనిపోయిన తలనొప్పి వద్దులేండి మళ్ళీ ఏం చేస్తాం సార్? మీరు చూపిస్తుండ అంటారు ఇప్పుడు పోలీసులు మీరు చేస్తేనేమో కేసులు రోడ్డు మీద నడిపిస్తారు తెలుగుదేశం వాళ్ళు చేస్తే వాళ్ళు కాపలా ఉండే పరిస్థితికి పోలీసు వ్యవస్థ వెళ్తా ఉంది దాని గురించి ఇప్పుడు మనం సార్, చర్చించి ఇప్పుడు కూడా ఉపయోగం లేదు సార్, రైట్ కల్తీ మద్యం గురించి మేము మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటిగా అరెస్ట్ చేయాల్సింది ఈనాడు కిరణ్ సార్. రైట్ మరి వాళ్ళు చేయరు కదా వాళ్ళకి మొట్టమొదటిగా అరెస్ట్ చేయాల్సింది కాదుగా ఈనాడు కిరణ్ సార్. జగన్ గారిని అన్ని తిడితే మీరు కేసులు పెట్టారు ఎవరన్నా కేసులు పట్టించుకున్నారా వాళ్ళు ఇవన్నీ మరి అట్లా సార్, గవర్నమెంట్ అది ఏం చేస్తాం? సార్ జర్నలిజానికి మాయని మచ్చ జర్నలిజం పేరుతో నేను మాట్లాడకూడదు సార్. అత్యంత జుగుత్సాకరమైన మాటలు మాట్లాడారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొన్న ఆంధ్రజ్యోతిలో, అది ఏబిఎన్ ఛానల్లో. ఏబిఎన్ అంటే ఎనీ టైం బ్రోకర్ నెట్వర్క్ అని ఒక ఛానల్ పెట్టి రైట్ ఓకే చండాలంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సార్ Right. కాలం గిర్రని తిరిగినప్పుడు అప్పుడు చెల్లించక తప్పదు భారీ Right. డైలాగ్ ఉంది సార్. రైట్ రెడ్ బుక్ అప్పుడు రెడ్ బుక్లు ఇవన్నీ ఏమైపోతాయి ఇప్పుడు రెడ్ బుక్ పనిచేయదు వాళ్ళ మీద జగన్ గారిని మీద తిడితే అంత బ్రహ్మాండంగా ఉన్నట్టు మిగతా వాళ్ళు ఎవరన్నా ఏదంటే రెడ్ బుక్ రైట్ పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి ఏమిటి ఈ లాటరీలు తీసుకురావటం మంచిదేనా రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు ఆర్జనకు గ్రీన్ సిగ్నల్ అంట ఆన్లైన్ గేమింగ్ ద్వారా మరో 1,400 కోట్లట వినోద పన్ను ద్వారా 2,300 కోట్లట 2-3 స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్లట వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లట ఎస్జిఎస్టీపై 1% సెస్ అంట 4,700 కోట్లట ఏంటి 13,000 కోట్లలో ఇవి మిగతా ఒక ఎత్తు అయితే నాకైతే భయం వేస్తూ ఉంది ఈ లాటరీలను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఏం చేయబోతున్నారు ప్రత్యేకించి పేద కూలీ కార్మిక వర్గాలే కదా ఎక్కువ నష్టపోయేది. కొమ్మిగారు ప్రజల బలహీనతల మీద వ్యాపారం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎప్పుడు చేయకూడదు. ప్రజల బలహీనత తాగుడు కూడా, అదే వల్ల మద్యం కూడా వ్యాపారం చేయకూడదు, మద్యాన్ని మద్యంగానే చూడాలని చెప్పే వాత ఎందుకు తీసుకొచ్చే సంస్థలు ప్రభుత్వాలు అంటే అందుకే. అంటే మద్యం అయినా లాటరీలైనా పేకాట్లైనా ఇవన్నీ కూడా ఆయా తరగతి ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలహీనత. ఆ బలహీనతను కూడా ప్రభుత్వ ఆదాయంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తే అది ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది, సమాజం చెల్లించుకుంటుంది. ప్రభుత్వానికి ఏం కాకపోవచ్చు వ్యక్తిగతంగా, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం పెరగచ్చు. ప్రభుత్వం ఆదాయం పడిపోతూ ఉంది, పెరిగే మార్గాలు ఏం కనపట్లేదు. కానీ ప్రజలకు ఏం చెప్పాం, సంపద సృష్టించి అన్ని చేస్తామని చెప్పాం. సంపద సృష్టించడం అనేది ఎలా ఇటు కాదు కదా. సంపద సృష్టి ఉత్పత్తి పెంచి అవకాశాలు పెంచి సంపద సృష్టించాలి, ప్రజల జోబుల్లో డబ్బులు వేయాలి. దాన్ని వదిలేసి పన్నులు కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు, అది కూడా సంపద సృష్టి కాకపోయినా ప్రభుత్వానికి ఆదాయం వనరుగా చూస్తాం. కానీ ఈ సంపద సృష్టి ఈ తరహాలో అంటే కొత్త కొత్త పద్ధతుల్లో ట్యాక్స్లు వేయడం లేకపోతే సెస్లు వేయడం ఇవన్నీ చేయడం ద్వారా సెల్ఫ్ సఫిషియెన్సీ అంటారు, మళ్ళీ సెస్లు వేస్తారు, మళ్ళీ అప్పులు తీసుకొస్తారు. ఇప్పుడు లాటరీలు అనేది ఎంత ప్రమాదం. ఈరోజు హైదరాబాద్లో కానీ ఈ గ్యాంబ్లింగ్ వీటి చుట్టూ ఎంత పెద్ద ఇష్యూ నడిచింది, ఈ ఆన్లైన్ గేమింగ్ పట్ల ఎంత ఇష్యూ నడిచింది. ప్రభుత్వాలు తలబట్టుకుంటున్నాయి, దీన్ని ఎట్ట కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. యూత్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు, కోట్ల రూపాయల ప్రజల ఆస్తులు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది, మరణాలు జరుగుతున్నాయి, ఒక రకమైనటువంటి సైకోయిక్ గా మారిపోతున్నారు యూత్ అనే అంత భయం ఈ ఆన్లైన్ గేమింగ్ తో మనకు కనిపిస్తూ ఉంది. అట్లాంటి దాన్ని కంట్రోల్ చేయాలి కానీ దాన్ని పెంచే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరించకూడదు. దీని ద్వారా 4 రూపాయలు రావచ్చు కానీ దానికి మూల్యం ఎంత. కాబట్టి ఖచ్చితంగా యూత్ ని అట్రాక్ట్ చేసే ఇట్లాంటి వ్యసనాల పట్ల ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉండాలి, చైతన్యపరచాలి. దానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది సమాజానికి చాలా పెద్ద హాని చేసే వాళ్ళు అవుతారు. రైట్.